నమస్తే. ప్రస్తుతం మనం హిమాయత్నగర్ 10వ వార్డులో ఉన్నాము. మనతో మాట్లాడడానికి జాకిరా బేగం సలీమా గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుతం సలీం గారు ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కారణం ఏంది? మేము ఇప్పటిదాకా అందరి పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేసినాం. మేము కాంగ్రెస్కు సపోర్ట్ చేసినాం, టీఆర్ఎస్కు సపోర్ట్ చేసినాం. ఈసారి మాకు అవకాశం వస్తే ఒక 10వ వార్డుకి అవకాశం మిమ్మల్ని అడిగితే ఎవరు అవకాశం ఇస్తేలేదు. చెప్పినాం మేము, బై మీరు వేరే వాటికి వెళ్తే మేము 10 వార్డుకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఎవరికి అవకాశం ఇవ్వలేదు. దానికోసం మనకు బలమున్న వార్డు ఇది, అందరూ పరిచయమైన వార్డు. ఈ వార్డులో మనం వర్క్ చేసుకుంటే తప్పకుండా గెలుస్తామని ఈ వార్డు ఇండిపెండెంట్గా ఎంచుకున్నాను నేను. అంటే మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు ఏమైనా చేసిరా మిగతా పార్టీలలో? పార్టీలో చేయలే, ఇండిపెండెంట్గా వార్డు నెంబర్గా చేసిన విలేజ్కి 2013 నుంచి 2018 దాకా విలేజ్కి వార్డు నెంబర్ చేసిన. దాని తర్వాత మళ్ళా 2018లో పోటీ చేయలే. ఇప్పుడు ఒక కౌన్సిలర్కి అవకాశం వచ్చింది. దీనికోసం మేము గట్టిగా పోటీ చేసి గెలుస్తామని ఆశతో బరాబర్ పోటీ చేస్తున్నాను నేను. అంటే మీ వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రధానంగా ఓటర్లు చెప్పిన సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ వార్డులో? ప్రజల దగ్గరికి వెళ్తే నీళ్ళ సమస్య ఉంది. చాలామంది దగ్గర నీళ్ళు వస్తలేదు. పైన ఆప్షన్లో నీళ్ళు వస్తలేదు చెప్తున్నారు వాళ్ళు. భయాకర్ బోర్ వేపియాలి, ఇక్కడ నీళ్ళు రాలేట్లేవు. ఇందువల్ల ఉన్న లీడర్లు మన సమస్య తీసుకోపోతే మా సమస్యలు పరిష్కరించడం లేదు. దానికోసం వాళ్ళు చెప్తున్నారు, భయ నువ్వు రావాలి, ఇక్కడ ఏదైనా మా సమస్య ఉంటే పరిష్కరించాలి అని చెప్తున్నారు. ఇంకా రోడ్ సమస్యలు చెప్తున్నారు, పింఛన్ సమస్య చెప్తున్నారు, షాదీ ముబారక్ సమస్య చెప్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నోసార్లు పెద్ద పెద్ద లీడర్లు ఊరి మీద వర్క్ చేసి సర్పంచ్ చేసిన తర్వాత కూడా ఇప్పటిదాకా చిన్న చిన్న సమస్యలు పెన్షన్ దాకా ఇప్పటిదాకా వర్కౌట్ కాలేదు. అంటే పెన్షన్ సమస్యలు అంటే ఏమి ఉన్నాయి? అంటే మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంది? పెన్షన్ అంటే వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేయలే, అప్లికేషన్ తీసుకున్నారు, ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ కాలేదు. వాళ్ళు ఒక ముసలామె పింఛన్ అప్లికేషన్ ఇచ్చినారు, కానీ ఒక 1 ఇయర్ అయింది, 2 ఇయర్ ఇప్పటిదాకా పింఛన్ వస్తలేదు వాళ్ళకు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సమస్య అంటారు కదా, అంటే మీ దృష్టికి వచ్చింది ఏంది? దానికి సంబంధించింది ఏంది? షాదీ ముబారక్ సమస్య ఏదే అంటే అది అప్లికేషన్ ఫామ్లు ఫిలప్ చేయడానికి గెజిట్ ఆఫీసర్లు సిగ్నేచర్ చేస్తలేరు, సహకరిస్తలేరు. ఇక ఆఫీసర్ దగ్గర పోతే ఈ ఆఫీస్ దగ్గర పోమంటున్నారు, కానీ ఎన్నో తిప్పిస్తున్నారు ప్రజలకు. అన్నో ఆఫీసర్లు తిప్పిస్తున్నారు, పెద్ద లీడర్లు ఎవరు పట్టించుకోలేరు. దీని మీద కూడా కాన్సెప్ట్ చేయాలని మా ఆలోచన. మేము కూడా కౌన్సిలర్ గెలిస్తే ఎవరు తిరిగే అవసరం లేదు, మా దగ్గరికి వస్తే మేమే అన్నీ చేపించి ఫామ్ ఫిలప్ చేపిస్తాం. వార్డులో ఉన్న రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ ఇంకేమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినాయి? ఉన్నాయి. రోడ్తో ఇవ్వాలి, మెయిన్ రోడ్కి ఉన్నాయి. లోపల గల్లీలో రోడ్డు కంప్లీట్ కాలే, ఇంకా అండర్ డ్రైనేజ్ కంప్లీట్ ఉన్నాయి. రోడ్డు సమస్యలు ఉన్నాయి, చేయాలి దానికి. అంటే మీ ప్రత్యర్థిగా గత 10 సంవత్సరాలుగా సర్పంచ్ చేసిన వాళ్ళు, గత 5 సంవత్సరాలుగా సర్పంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఢీకొని పోతారు వాటిని మీరు? అన్న, వాళ్ళ దగ్గర పైసలు ఉండొచ్చు, నా దగ్గర ప్రజలు ఉన్నాయి. నా దగ్గర బరాబర్గా గెలుస్తా. వాళ్ళు చేసిన 10 ఇయర్స్ సర్పంచ్ చేసినారు. వాళ్ళు చేసిన 10 ఇయర్స్ సర్పంచ్ వాళ్ళు చేసిన మళ్ళా మా తమ్ముడు రావాలి. మొదటి 10 ఇయర్ వాళ్ళు చేసి మళ్ళీ మా తమ్ముడు రావాలంటే 20 ఇయర్ ప్రజలు వాళ్ళే ఉండాలి. మేము ఓటు వేసిన వాళ్ళకు, మా డాడీ ఓటు వేసిన వాళ్ళకు, మా పిల్లలు కూడా వాళ్ళకు ఓటు వేయాలి. ఎప్పటిదాకా వాళ్ళ వారసత్వమే రాజకీయం నడుస్తుంది. మేము చేసిన మా తమ్ముడు చేయాలి, దాని తర్వాత పిల్లలు వస్తారు. మళ్ళీ ఎప్పటిదాకా అయితే వాడికి చేద్దాం, వాళ్ళ తమ్ముడికి చేద్దాం, మా పిల్లలకి చేద్దామా? కొత్త వాళ్ళు రావద్దా రాజకీయాల్లోకి? కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఏదైనా కొత్త ఆప్షన్లు తీసుకొస్తారు, కొత్త స్కీమ్లు తీసుకొస్తారు. నేను ప్రజలతో ఒక విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇట్లా వర్క్ చేస్తారు, నిరూపించుకోవాలి కదా. వాళ్ళు కూడా ఆప్షన్ ఇస్తే కూడా నిరూపించుకుంటారు కదా. మేము అభివృద్ధి చేశాం కాబట్టి ప్రజల దగ్గరకు వస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని మళ్ళీ గెలిపించే అవకాశం ఉందని వారంటే మీరేమంటారు దానికి? వాళ్ళు 10 ఇయర్స్ చేసిన ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేసిన ఊర్లోనే ఉంది కదా, ఊళ్ళో బయట ఎక్కడ చేయలేరు కదా. వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ ఊర్లోనే ఉంది కదా. ఎవరికి ఏం సాయం చేయాలి చెప్పండి. డిబేట్ పెట్టండి, రామండి, కూర్చుందాం, మాట్లాడదాం. ఏం డెవలప్మెంట్ చేసినా మాట్లాడదాం, రామన్నండి.
మీ వార్డులో ఉన్న ఓటర్లను ఉద్దేశించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా ఓటర్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాకే ఇప్పటిదాకా అందరికీ అవకాశాలు ఇచ్చారు. ఈసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. నాకు అవకాశం ఒకసారి కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేస్తున్నా.